వైష్ణవి యూట్యూబర్. ఆ పిల్ల చాలా మనసున్న పిల్ల అని అర్థం చేసుకునే పిల్ల. ఏమన్నా గొడవలున్నా గానీ పెద్దవాళ్ళతో చెప్పి డిస్కషన్ చేపిస్తుంది. ఆ పిల్ల ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎందుకంటే అల్లారు ముద్దుగా కుటుంబానికి చిన్న పిల్ల. దానికి ఎన్ని ఏళ్ళు? 16 ఏళ్ళు. అంత మెచ్యూర్డ్ మైండ్ ఉండదు. వాడు రాక్షసుడున్నాడు గదా! మండోదరి భర్త రా రావణాసుడు కన్నా నీచుడు వీడు. ప్రేమ, అభిమానం, జాలీలేమీ లేకుండా అంత చిన్న అమ్మాయిని చంపేశాడు. అమ్మాయి చేసుకోనన్నప్పుడు ఇవ్వకుండా ఉండాల్సింది. మళ్ళీ ఎలాగో ట్రాప్ చేసి బుట్టలో పడేశాడు అమ్మాయిని. ఐఫోన్ కొనిచ్చి, అది కొనిచ్చి, ప్రాణం తీసుకొని ఇట్లా ఐస్ చేసి హైటెక్ డ్రామా అంతా ఆడిండు ఆ పిల్ల ప్రాణం మీదకి రావడానికి. యమధర్మరాజైనా వచ్చే డేట్ కోసం దాకా చూస్తాడు. యమధర్మరాజైనా వచ్చి మనకి చావు వచ్చేదాకా చూస్తాడు. ఆ తర్వాత ఎత్తుకుపోతాడు ఆయన. ఆయన డ్యూటీలో ఆయన కరెక్ట్గా ఉన్నాడు. అంతకంటే నీచుడు. సార్, గవర్నమెంట్‌కి, తెలంగాణ గవర్నమెంట్‌కి అది ఎక్కడైనా ఇన్సిడెంట్ అవ్వనియండి. ఆ సిట్యుయేషన్ ఇట్ ఈస్ ఎ టఫ్ అండ్ వెరీ హార్ట్ పెయిన్ సిట్యుయేషన్ సార్. ఏంటంటే కోరుకునేది నేను నా తరపు నుంచి ఇవాళ ఒక్క ఇంటి వైష్ణవియే అయింది. రేపు వాడిని అలా వదిలేస్తే ఇంటింటి వైష్ణవీలు అలాగే ఇదవుతారు. వాడిని వదిలేస్తే గవర్నమెంట్ వాడికి ఉరి శిక్ష అయినా అయ్యండి, లేకపోతే షూట్ అండ్ ఆర్డర్స్ అయినా చెయ్యండి. ఇప్పుడు గవర్నమెంట్ అలా వదిలేసింది అనుకోండి, వాడికి తిండి పెట్టి ముప్పొద్దులా రేపు 100 మంది 1000 మంది హరీలు రెడీ అవుతారు. ఇంట్లో మర్డర్ చేసిన వాడినే ఏమీ పీకలేకపోయింది గవర్నమెంటు అని రెడీ అవుతారు సార్. ఒక్కసారి తెలుగుతో ఆలోచించండి. అందుకనే స్పాట్ వేడిలో వేడి వాడిని షూట్ అండ్ ఆర్డర్స్ ఇవ్వండి, లేకపోతే హ్యాంగింగ్ అయినా చెయ్యండి. వాళ్ళని అంటారా జీవితకాలం తిండి పెట్టకుండా ఒక పూటే తిండి పెట్టి నరకం చూపించండి. నరకం అంటే ఏంటో తెలియాలి, జీవితం అంటే ఏంటో తెలియాలి. సార్, ఇది నేను ఇలా చెప్తున్నానని మీరంతా తప్పుగా తీసుకోవద్దు. అలాంటి వాళ్ళని వదిలేస్తే రేపు మీ ఇంట్లో వైష్ణవి అవ్వచ్చు, నా ఇంట్లో అవ్వచ్చు, పక్కన వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, ఇంటింటి వైష్ణవిలు అవుతారు సార్. అందుకనే షూట్ అండ్ ఆర్డర్స్ ఇవ్వండి, హ్యాంగింగ్ అని చెయ్యండి. వాడిని వదలొద్దు. మిగతా వాళ్ళని టార్చర్ చేసి జైల్లో